అందరికీ. ఇందాక చెప్పాను కదా మీ అందరికీ మా గార్డెన్లో ఉన్నటువంటి గోంగూర పికిల్, అదేవిధంగా మునగాకు కారపొడి అనమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్లు కారం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఎప్పుడు కూడా మిరపకాయలని వేపేసి చక్కగా ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేపేసుకొని పెట్టుకుంటానండి ఆడించుకుని ముందే. కొంచెం సాల్ట్ ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది, సూపర్ ఉంటుంది కారం మాత్రం అన్నిటిలోకి కూడా. సో అదేవిధంగా నేను ఏం చేశానంటే వీటన్నిటిని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నా కాబట్టి ముందే ఈ రెండింటిని కూడా నూనెలో వేపేసాను, బాండీలో వేసేసి. వేపిన తర్వాత దీన్ని కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసి కొంచెం ఉప్పు కూడా దీంట్లో వేసేసి వేపేసాను, తొందరగా ఉడికిపోయిద్దని. సో దీన్ని కూడా అలాగే వేపేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మునగాకు కారపొడి. ఇదైతే కొంచెం మిక్సీలో పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదే మిక్సీలో ఏం పట్టుకోలేదు, మామూలుగా ఉడక పెట్టడమే అట్లా మెత్తగా అయిపోయింది. ఇంట్లో పండించుకున్నటువంటి గోంగూర కదా, ఆర్గానిక్ వైడ్గా ఉంది కదా, సో తొందరగా ఉడికిపోయింది అనమాట. ఇది ఆకులుగా ఏం లేదు. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి నేను ఎలా చేశాను. తాలింపు వేసేసుకొని చక్కగా కొంచెం లైట్గా వేసుకొని మంచిగా వేపేసుకొని దీంట్లో కలిపేసుకున్నాను. చూస్తూనే ఉండండి, కొంచెం ఎలా ఉందో టేస్ట్ అయితే చూపిస్తాను మీకు. ఇది గోంగూర పికిల్ ఫ్రెండ్స్. చూడండి, గోంగూరని ఇష్టపడిన ఎవరుంటారు చెప్పండి. గోంగూర అంటే అసలుకి లైక్ చేయని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరనమాట. ఓకేనా. ఒకప్పుడు గోంగూరని ఆంధ్ర మాత అనేవాళ్ళు. గోంగూర తిని బ్రతికిన రోజులు ఉన్నాయంట మన భూమి మీద. మీకు అది గుర్తుందో లేదో, తెలుసో తెలీదో, కానీ బిట్ల వైజ్గా అయితే చూస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. గోంగూరే తిని బ్రతికిన రోజులు ఉన్నాయంట ఫ్రెండ్స్. సో అందుకోసమని చూడండి, గోంగూర పచ్చడి కొంచెం వేసాను, బాగుంది చూడండి. రాలేదమ్మమ్మ, వర్షం లేదేమో ఇంకో రోజు చేశారు తల్లి. తొంట్లు వస్తాయి సూపర్ వంగ్యాలకి సూపర్. వర్షం వస్తుంది అమ్మమ్మ, వేడి వేడి ఫ్రెండ్స్ గోంగూర. సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.